గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, కొత్తిమీర, చికెన్. ఇవి ఈరోజు నేను వంటకి చేసే వస్తువులు అన్నమాట. పచ్చిమిర్చి, తర్వాత కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు. ఈరోజు బిర్యానీ అంటే గుడ్డి పలావ్, చికెన్ గోంగూర, చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. వాటికి ఈ పదార్థాలు అనేది నేను తీసుకున్నాను. ఈ 3 ఒకసారే చేస్తాను. ఇదేమో కర్రీకి అన్నమాట, చికెను. అవతల చిన్న గిన్నెలో ఉందేమో ఇదేమో గోంగూరకు అన్నమాట. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ పలావ్, చికెన్ కర్రీ. బియ్యం అయితే నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను, 1/2 కేజీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు సండే స్పెషల్గా ఒక ప్లెయిన్గా ఒక రైస్, తర్వాత చికెన్ కర్రీ, చికెన్ గోంగూర అనేది తయారు చేసి చూపిస్తాను. నేను ఏ విధంగా తయారు చేసి చూపిస్తాను ఆ విధంగా మీరు కూడా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మందార పూలు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్. ఈ మందార పూలు ఇవి కనుక మనం ఇక్కడ పెట్టుకుంటే ఇవి మెదడు దగ్గర ఇక్కడ మిషన్ కొంటున్నాం. ఇప్పుడు మనకు మంచి రక్తపసం అయితే చాలా ఉత్సాహం, ఉల్లాసం ఉంది. ఇక్కడ పెట్టుకోవాలి బంతి పూలు కానీ, చామంతి పూలు కానీ, మందార పూలు కానీ. ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ ముచ్చిన గొంతులో పెట్టుకోవటం వల్ల మెదడు భలే చురుగ్గా పనిచేస్తని చెప్పారు ఫ్రెండ్స్. అందుకని ఈ మందార పూలు, బంతి పూలు, చామంతి పూలు ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇలా ముచ్చిన గొంతు అంటారు. దీన్ని ముచ్చిన గొంతు అంటారు. చాలా షార్ప్గా, చురుగ్గా పనిచేస్తుందంట. నేనైతే 2 పూలు పెట్టుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేస్తుండే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూలు మనం ఎక్కిరిస్తారు అనేది లేకుండా బాగుంది. పెట్టుకుంటే చూసారా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీని చేస్తాను, తర్వాత చికెన్ గోంగూర, తర్వాత రైస్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి తీసుకొని ఫ్రెండ్స్ మనం చికెన్ కర్రీకి తగినంత నూనె పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ అయితే చేస్తాను. చెక్క, లవంగాయ, ఉల్లిపాయ వేసుకొని చట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసుకున్నాను. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని మనం బాగా వేయించుకోవాలండి. బాగా అంటే ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాదు, మీడియంగా. దీనిలో 1 స్పూను పసుపు అనేది వేసాను. ఇలా వేసి ఈ మాదిరిగా ఇట్లా కలియబెట్టుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఈ కొత్తిమీర కూడా వేసి ఒకసారి గరిటతో కలియబెట్టుకున్నాను. ఆ తర్వాత అల్లం పేస్టు 1 స్పూను, చిన్న ఉల్లిపాయ పేస్ట్ 1 స్పూను. అంటే 1/2 కేజీయే కదా ఫ్రెండ్స్ నేను చేస్తుంది, అందుకని 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను చిన్న ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసాను. ఇవి చక్కగా వేసుకొని ఈ మాదిరిగా ఇట్లా వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ నూనెలో చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి కూర అనేది పాడవకుండా బాగా వచ్చింది. ఆ తర్వాత శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఈ చికెను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిగి పెట్టుకోవాలి. ఇట్లా వేయించుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు అంతా వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో బాగా కలిగి పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఆ తర్వాత గోంగూరకి ఒక కడాయి తీసుకొని తగినంత నూనె ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ,
తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత తగినంత కారం, అంటే ఒక 2 స్పూన్లు కారం, పచ్చిమిర్చి వేసాను, కారం వేసాను, అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సరిపోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని, 2 టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. తర్వాత చికెన్ వేసుకొని ఈ మాదిరిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కొద్దిగా, అంటే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని, అంటే పొడి వేసాను కొబ్బరిది, ఎండు కొబ్బరిది, పేస్ట్ కాదు, కలిగి పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిందేమో చూసుకున్నాను ఫ్రెండ్. చికెను ఈ నూనెలో ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా మనం చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇందులో రుచికి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. ఇలా ఈ టమాటాలు కూడా వేసుకొని ఈ మాదిరిగా ఒకసారి మనం కలిగి పెట్టుకోవాలి. ఇది కూడా కాసేపు మగ్గించుకోవాలి. ఏదైనా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి కూరలు చక్కగా నీట్గా అడుగంటకుండా బాగా ఉడికితాయి. ఇప్పుడు నేను ఈ గోంగూరకి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర ఉడికిపోయింది, చికెన్ కూర. ఇందులో నేను 2 స్పూన్లు కారం వేసాను. మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఈ కారం కూడా వేసుకున్నాను. ఈ తర్వాత ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ అనేది వేసుకొని మరలా ఒకసారి కలిగి పెట్టుకున్నాను. అంటే టమాటాలు కూడా ఇందులోనే మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇలా వాటర్ వేసుకొని మరలా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. అంతలోకి మనం ఈ గోంగూర కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసాను. ఈ గోంగూర చికెన్లోకి చికెన్ ఉడికిపోయింది, కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి గోంగూర పెట్టేశాను. నేనైతే సొంతగా మా ఇంట్లో ఈ కాడలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి కుండీలో వేస్తే బాగా వచ్చింది ఫ్రెండ్స్. పుదీనా ఇప్పుడు పలావులు వేసి వండుకోవటానికి పుదీనాన్ని చక్కగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్, చాలా మంచి వాసన ఉంది, చాలా బాగుంది. ఇది బాగా పెరిగింది ఫ్రెండ్స్. నేను కాస్త మట్టి అది పోసి ఇవి వేసేసరికి బాగా, మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పెరిగిద్ది. నేను ఇదే వాడుతున్నాను. ఇప్పుడు గోంగూరలో కొద్దిగా కొత్తిమీర పెట్టేశాను. ఈ గోంగూర అనేది ఉడికిపోయింది, చికెన్ కూర కూడా ఉడికిపోయింది. ఇవి 2 పక్కన పెట్టేసుకున్నాను. గోంగూరని శుభ్రంగా గంటి పెట్టి కలిగి పెట్టుకుంటే మెదపకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా చేసి ఈ 2 ఉడికిపోయిన పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను పలావ్ అనేది తయారు చేస్తున్నాను, అందుకని ఇందులో చెక్క, లవంగా, యాలక్కాయలు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిలువున కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నమాట. ఆ ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు వేసుకొని చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి బిర్యానీకి, అంటే పలావ్కి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను చిన్నుల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు 2 స్పూన్లు, చిన్నుల్లిపాయ పేస్టు 1.5 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఈ పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి. బిర్యానీ అంటే పలావ్కి మనం ఎర్రగా వేయించుకుంటేనే మంచిగా ఉడికిద్ది, మంచి వాసన వస్తుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను తెచ్చి పెట్టుకున్న పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా వేసి మరలా ఒకసారి ఇవన్నీ కలిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కొబ్బరి పొడి వేస్తాను, భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్డి పలావ్లో కొబ్బరి పొడి కూడా వేసాను, పేస్ట్ కాదు పొడి వేసాను. తర్వాత ఒక అరకప్పు పెరుగు వేసాను. ఈ మొత్తం అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం వేయించుకున్నాను. దీంట్లో బిర్యానీ పౌడరు, అంటే హోమ్ మేడ్ నేను ఇంట్లో చేసుకుంది, ఇది కూడా వేసి మరలా ఒకసారి చక్కగా కలిగి పెట్టుకున్నాను. ఇది చక్కగా ఇది బాగా ఉడికిందంటే బాగా ఫ్రై అయింది. తర్వాత 2 గ్లాసులకి నేను 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. ఒక నిమ్మకాయనైతే పిండుకున్నాను. అంటే నేను మామూలు రైసే, రోజు రెగ్యులర్గా వాడే రైసే వేసాను.
ఇప్పుడు బాగా ఎసరు కాగిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఎసరు కాగిపోయిన దాంట్లో నేను తీసుకున్న బియ్యాన్ని నానబెట్టాను ఒక అరగంట. అది నీళ్లు వడిచేసి ఈ వాటర్లు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టుకొని ఉప్పు అనేది చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. గోంగూర ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ కర్రీ ఈ పలావ్ ఉడికింది లేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. పలావ్ అయితే ఉడకటానికి వచ్చింది. ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరలా ఒకసారి ఈ పలావ్ని అంటే ఈ రైస్ని ఒకసారి ఇలా కలిగి పెట్టుకోవాలి. ఇట్లా కలిగి పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఒక 5 నిమిషాలు చిన్నగా అంటే సిమ్లో ఉడికించుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని కొద్దిగా ఒక గిన్నెలో నీళ్లు వేసి దీని మీద దమ్మిస్తే ఈ అన్నం అనేది బాగా ఉడికి మనకి కొబ్బరి తురుములాగా చాలా బాగా విడివిడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను అందుకనే ఎప్పుడైనా సరే అన్నం ఉడికేటప్పుడు మనకి నిప్పులు ఉండవు కాబట్టి స్టవ్ ఉంది కాబట్టి వాటర్ పెట్టుకొని దమ్మించుకుంటే అన్నం చాలా బాగా ఉడికిద్ది. ఇప్పుడు రైస్ అనేది ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, పొడి పొడిలాడుతా చాలా బాగుంది. నేనైతే కలర్ కూడా వేయలేదు. ఆ మసాలా బాగా వేయించుకున్నాం కాబట్టి మసాలా అనేది పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు కలర్ వేయాల్సిన అవసరం లేదు. రైస్ ఆ కలర్లోకి వచ్చిద్ది. ఇప్పుడు నేనైతే అన్నం వడ్డించుకుంటున్నాను. మా వారు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈరోజు మా వారు కలిసి తినట్లేదు. నేను ఒక్కదాన్నే తింటున్నాను. అందుకని ఆయనకి ముందలు తిని వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు అన్నం వడ్డించుకొని కొద్దిగా గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర మామూలుగా ఈ గుడ్డి పలావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ప్లెయిన్ రైస్ చాలా బాగుంటుంది కాంబినేషను. గుంటూరు గోంగూర అన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా చికెన్ కర్రీ కూడా వేసుకొని టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు కళ్యా అయితే చేయలేదు, పెరుగు చట్నీ కూడా చేయలేదు. ఉట్టి గోంగూర చికెన్ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాంబినేషను. కర్రీ కంటే గోంగూరే ఈ ప్లెయిన్ రైస్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలాంటి వంటకాలను ట్రై చేసి చూడండి. ఒక చిన్న థమ్సప్ అనేది పెట్టుకొని నేను తింటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తిందాం రండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తింటున్నాను ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలని గబగబా తిని వెళ్ళిపోయారు. అందుకే నేను ఇప్పుడు తింటున్నాను. వేడి వేడి బిర్యానీ చాలా బాగుంది. సూపర్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా గోంగూర నేను కొద్దిగా ఈ ప్లెయిన్ రైస్లో కొద్దిగా కొబ్బరి వేసాను. కొబ్బరి పౌడర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొబ్బరి పొడి వేస్తే టేస్ట్గా ఉంటుంది. బిర్యానీలోకి ఈ ప్లెయిన్ పలావులకి కొద్దిగా కొబ్బరి పొడి వేస్తాను. కొబ్బరి పొడి వేస్తే వాళ్ళు టేస్ట్ ఉంటాయి. ముందు పాతకాలం అప్పుడు కొబ్బరి పొడి అంటే కొబ్బరి పేస్ట్ కొబ్బరి పౌడర్ వేసి వండేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. పాతకాలం నాటి గుడ్డి పలావ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ టేస్ట్ చేస్తుంది. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీస్. ఈ గోంగూరతో అంటే సండే రోజు ఉట్టి బిర్యానీ చేసుకోకుండా ఉట్టి అన్నం తినకుండా అంటే సండే రోజు ఉట్టి అన్నం కాకుండా లేదా కొద్దిగా చికెన్ అవి వండుకుంటాం కదా గోంగూర, అందులో మసాలా కొద్దిగా మిగిలితే అది వేసి ఇట్లా బగారా రైస్ లాగా వండుకుంటుంటే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోలు పెడతాను. నన్ను మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.